పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో నిజంగా ఆ స్వామి సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆనంద నిలయంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నీ మర్చిపోయి అసలు మన చుట్టుపక్కల ఎవరున్నారు ఇవన్నీ మర్చిపోయి మన మైండ్ మన ఏకాగ్రత మొత్తం ఆ స్వామి పైన ఉంటుంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే అన్ని అసలు ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఏమున్నా గోవింద నామస్మరణే ఉంటుంది. ఆయనను మొక్కుతాము, ఆయనను వేడుకుంటాము. మనకు ఉన్న మనసులో ఉన్నాయన్నీ కూడా స్వామివారితో మనం చెప్పుకుంటాం. ఆ కొండపైన ఉన్నాడు పవిత్రంగా ఉండాలనిపిస్తుంది. ఫోటోలు దిగినా ఏది చేసినా చాలా పవిత్రంగా చేస్తాం. అయితే తిరుమల విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూలు జరుగుతున్నాయి. కొంతమంది రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఏవేవో వీడియోలు చేస్తున్నారు. లడ్డు కల్తీ విషయం చూసినాం. ఆ తర్వాత ఒక హీరోయిన్ ఒక పోడ్కాస్ట్లో కాక్తాయిని భోంచేసావా అని కొంతమంది అన్నారని చెప్పేసి ఆ శివాని నాగారం ఒక ఇంటర్వ్యూలో చెప్తే అది పెద్ద కాంట్రవర్సీ అయింది. అంటే దేవుడి సన్నిధిలో దేవుడి పైన ఏకాగ్రత లేకుండా ఎవడో వచ్చి కాక్తాయిని భోంచేసావా అని అనడం ఏంది? వాడేదో అంటే నువ్వు ఇది 10 మందికి చెప్పడం ఏంది? గర్భగుడిలో కూడా నన్నే ప్రేజ్ చేసినారు దేవుడి ముందు కూడా అని అసలు డబ్బా కొట్టుకోవడం ఏందని ఆమెనే తిట్టడం జరిగింది. ఆమె కూడా సారీ జరిగింది చెప్తూ ఆమె వీడియో కూడా చేసింది. ఇప్పుడు గీతు రాయలు అక్కడికి వెళ్ళింది, ఒక రీల్ చేసింది. కొండపైన రీల్స్ చేయడమే నిషేధము. ఫోటోలు దిగాల, వచ్చేసేయాలా. అది కొండపైన రీల్స్ చేస్తూ కొంచెము కామెడీ రీల్స్ చేసిందని, ఆ పాట రీల్స్ చేసిందని. కొండపైన రీల్స్ ఏ విధంగా చేస్తారు? అసలు కొండ పవిత్రత మొత్తము చెడగొడుతున్నారు. సరే చాలా రోజులు ఇష్యూ జరిగింది, చాలా రోజుల కింద ఏదో జరిగింది, మర్చిపోయినారు జనాలు, ఏదో చేసింది అంటే ఓకే. బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. లడ్డు కల్తీ దగ్గర నుంచి సావిత్రి ఆమె ఒక వీడియో చేయడం జరిగింది. దానిపైన కూడా చాలా కాంట్రవర్సీ అయింది. తర్వాత లడ్డు కల్తీ విషయం బయటకు వచ్చింది. ఈ శివాని నాగరం మాటలు కాంట్రవర్సీనే. బ్యాక్ టు బ్యాక్ తిరుమల విషయంలో కాంట్రవర్సీ జరుగుతున్నా పోయి అక్కడ రీల్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేసింది? కొంతమంది అంటున్నారు కావాలనే తిరుమల ఇష్యూ నడుస్తుంది కదా, గీతురాయలు కూడా ఒక రీల్ చేస్తే కాంట్రవర్సీ అవుతుంది, మొత్తం మెయిన్ మీడియాలో గీతురాయలు కూడా వస్తుంది, కావాలనే చేసిందని కొంతమంది అంటారు. అసలు ఎందుకు చేయవలసిన పరిస్థితి ఏంది? గీతురాయలు ఎందుకు చేసింది అనేది చాలామందికి మంచిగా అనిపిస్తుంది. అసలు గీతురాయలు అవసరం అని ఒక రీల్ చేయడం కొండపైన అని చెప్పేసి దీనిపైన గీతురాయలు ఒక వీడియో పెడుతూ మంచి పని చేసినారు, నన్ను తిట్టుకుంటూ వీడియోలు చేసినారు కదా, నా పైన చర్యలు తీసుకుంటారంట, నాకు ఇంకా ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లు ఉన్నా, తీసుకొని చర్యలు నాకే మంచి అవుతుంది, నాకు కావాల్సిందని చెప్పి ఒక ఎమోషనల్ వీడియో పెట్టింది. దానిపైన కూడా ఆమెకు నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయి. మొత్తానికి కొండపైన ఇలాంటి ఎందుకు, కొండపైన పరమ పవిత్రమైన శ్రీవారి కొండపైన ఇవి ఎందుకు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.